హలో అండి, వెల్కమ్ టు విఎల్ తెలుగు రుచులు. ఈరోజు పెద్ద చిక్కుళ్లతో ఫ్రై ఎలా చేయాలి రోజువారీ కర్రీస్ లో ఒకటండి. ఇది కూడా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు, ఏమేం కావాలి చూద్దామా రండి చూద్దాం. హలో అండి, వెల్కమ్ టు విఎల్ తెలుగు రుచులు. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. మన ఇండియాలో ఉండే చిక్కుళ్ళు ఉంటాయి కదా, పెద్ద చిక్కుళ్ళు. ఆ చిక్కుడుకాయలు ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టాను. నేను చేత్తోనే తుంచేసానండి. ఉప్పు, దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి వండేద్దాం. ముందు పసుపు, కారం, ఉల్లిపాయలు, చిల్లి ఇది పొయ్యి మీద పెట్టేద్దామండి. ఇది ఉడికేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము. చాలా స్పీడ్గా అయిపోద్దండి వన్స్ ఇది కట్ చేసి పెట్టుకున్నాము అంటే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూద్దామా ఎలా చేసుకోవాలో. స్టవ్ ఆన్ చేసి పెట్టేశానండి. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాం. ఇది ఉడకటానికి 10 minutes పైన పడుతుందండి. ఉడకనిద్దాము. ఇప్పుడే నీళ్లు కాగినాయండి, ఉడకబడుతూ ఉంది. ఇప్పుడే ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. ఉడికిపోయిందండి, తీసేద్దాము. చిక్కుడుకాయలో నీళ్లు వంపేసి పెట్టుకోవాలండి మనం ముందుగానే. ఈలోపు మనం తాలింపు వేసేసుకుందాం. ఆయిల్ వేసేసాను. ముందుగా తాలింపు వేసుకుందామండి. మినపప్పు, ఆవాలు, రెడ్ చిల్లీ, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఇంగువ, దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, చిల్లీ ముక్కలండి. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. అండ్ దీంట్లోనే కొంచెం పసుపు, దీంట్లోనే ఉల్లిపాయ వేగటానికి కొంచెం ఉప్పు అండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు వంపి పెట్టుకున్న మన చిక్కుడుకాయలు అవి వేసేసుకున్నాం. కొంచెం వేగింది కదండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా కారం వేస్తాను. ఇది కూరల్లో వేసుకున్న కారం అండి. ఇంకా రెగ్యులర్ చేసుకుంటాం కదా, దీంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనం అసలు ఏమీ వేసుకోలేదు. ఇంకా
మనకు అన్నీ సరిపోయాయండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాము అండ్ డిష్ అవుట్ చేసేసుకుందాము. చూసారా, చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోద్దండి కర్రీ. అంతే అండి, పెద్ద చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.